అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి ఇంట్లోనే నేను కేక్ ప్రిపేర్ చేశాను. సో రెసిపీని అయితే ఫాలో అయిపోండి. ఒక బౌల్లో కప్ వాటర్, కప్ షుగర్ వేసి పంచదార కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత కప్ మిల్క్ పౌడర్ కూడా వేసి ఉండలు లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను 180 గ్రామ్స్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటున్నాను. కరిగించి పెట్టుకున్న బటర్ కూడా ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. గీ కూడా వేయొచ్చు, బట్ బటర్ వేస్తే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి. నేను ఆల్రెడీ కేక్ మోల్డ్కి బటర్ పేపర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను, గ్రీస్ చేసేసి. అందులోకి ఈ బ్యాటర్ అన్నది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత పైన కొన్ని టూటీ ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కనుక వేస్తే చాలా బాగుంటుంది కేక్ అన్నది. నేను ఇది కుక్కర్లోనే చేస్తున్నాను. ఒక 40 to 45 మినిట్స్కి నాకు సూపర్గా కేక్ అనేది బేక్ అయిపోయింది అనమాట. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది. రెసిపీని మీరు చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి.